బతుకుదెరువు కోసం జోర్డాన్ వెళ్లి చిక్కుకున్న 12 మందిని స్వస్థలానికి చేర్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. జోర్డాన్లో వారు పనిచేసే కంపెనీ పెనాల్టీతో పాటు రవాణా ఖర్చును భరించి బాధితులను తెలంగాణకు రప్పించిన హరీష్ రావు ఈ రోజు ఉదయం ఎయిర్పోర్ట్లో విమానం దిగి నేరుగా హరీష్ రావు ఇంటికి వెళ్లి కలిసిన బాధితులు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ ఎంపీలకు ఎన్నిసార్లు తమ సమస్య చెప్పుకున్నా పట్టించుకోలేదని బాధితుల ఆవేదన. తమను తిరిగి భారతదేశానికి తీసుకువచ్చి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపిన బాధితులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, అందుకే కేసీఆర్ ఆదేశాల మేరకు వారిని సొంత ఖర్చుతో స్వదేశానికి తీసుకువచ్చామని హరీష్ రావు వెల్లడి. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రత్యేక గల్ఫ్ బోర్డు పెడతామని చెప్పి ఇప్పటి వరకు కనీస చర్యలు లేవని హరీష్ రావు మండిపాటు. తెలంగాణ బీజేపీలో 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నా విదేశాల్లో చిక్కుకున్న మన తెలంగాణ ప్రజలను కాపాడేందుకు కనీసం కృషి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు హరీష్ రావు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి విదేశాల్లో చిక్కుకున్న మన ప్రజలను సురక్షితంగా ఇంటికి చేర్చాలని డిమాండ్ చేసిన హరీష్ రావు. దుబ్బాక మండలం, దుబ్బాక గ్రామం, సిద్దిపేట జిల్లా సార్. జోర్డాన్కు అగ్రికల్చర్ వీసా పైన లేబర్గా వెళ్ళినాం సార్. అక్కడికి పోయినాక కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి సార్. ఇజ్రాయెల్ బార్డర్ సార్, బాంబులో సరిహద్దులు ఉన్న ప్లేసు, అక్కడ నుంచి రావడం చాలా ఇబ్బంది సార్. అక్కడ అధికారులతోటి, కంపెనీ నాయకులతోటి, కంపెనీ అధికారులతోటి మాట్లాడి హరీష్ అన్న గారు కొంత మొత్తంలో పెనాల్టీ కట్టి సార్ మాకు టికెట్కు సార్ మొత్తం డబ్బులు తన సొంతంగా భరించి మా ఇంటోళ్ళకు ఫోన్ చేసి భరోసానిచ్చి ఇక్కడ తీసుకొచ్చినందుకు మాకు ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇలాంటి నాయకుడు మాకు ఈ జిల్లాలో మేము ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నాం సార్. మా టికెట్ డబ్బులు మా దగ్గర లేకుంటే టికెట్ డబ్బులు సారే సొంతంగా భరించడం జరిగింది. ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా ఫోన్ చేసినాం సార్. వాళ్ళు కూడా మమ్మల్ని ఏం పట్టించుకోరు సార్. మమ్మల్ని పట్టించుకుని ఒకడే నాయకుడు మాకు హరీష్ అన్న. మేము ఫోన్ చేస్తే హరీష్ అన్న చేస్తే మమ్మల్ని పట్టించుకుంది. మాకు హరీష్ అన్నతోటే మేము ఇండియాకు రాగలిగినాం సార్. మేము మాకు దేవుని లెక్క వచ్చి హరీష్ సార్ మాకు సహకరించింది సార్. మా కుటుంబ సభ్యులకు అందరికీ మమ్మల్ని చాలా ఆదరించిండు. భరోసా ఇచ్చి మమ్మల్ని హైదరాబాద్ దాకా తీసుకురావడం జరిగింది హరీష్ రావు సార్ గారే.